ఈ కథ ఒక 8 ఏళ్ల అనాథ బాలిక జీవితంలో జరిగిన హృదయస్పర్శి ఘటన గురించి. ముంబై వీధుల్లో అది డిసెంబర్ నెల. సూర్యకిరణాలు రద్దీని మరింత హడావిడిగా మార్చే ఉదయం. ఒక చిన్న అమ్మాయి తన చెల్లెలి అంత్యక్రియల కోసం సహాయం కోసం అరుస్తూ కాలిబాట మూలలో కూర్చుంది. అప్పుడు ఒక లక్షాధికారి వ్యాపారవేత్త ఆమె జీవితాన్ని మార్చే అడుగు వేస్తాడు. ఈ నిజమైన కథ యొక్క పూర్తి వివరాలను తెలుసుకోవడానికి వీడియోని పూర్తిగా చూడండి. ముంబై నగరం శబ్దాలు, రంగులతో సజీవంగా ఉంది. టీ అమ్మేవారి అరుపులు, ఆటో డ్రైవర్ల హారన్లు, దుకాణదారుల సందడి ఇవన్నీ నగర జీవన లయను సృష్టిస్తాయి. ఈ హడావిడిలో రాజేష్ శర్మ, ఒక పెద్ద ఐటీ కంపెనీ యజమాని, తన దినచర్యలో మునిగిపోయాడు. 3 ఏళ్ల క్రితం తన భార్య సీతను కోల్పోయిన తర్వాత అతను పనిని తన జీవితంగా మార్చుకున్నాడు. ఉదయం 5 గంటలకు లేచి నివేదికలు తనిఖీ చేసి సమావేశాలు నిర్వహించడం, ఇది అతని రోజువారీ జీవితం. బయట నుండి అతను విజయవంతమైన వ్యక్తిగా కనిపించినా లోపల అతను సీత జ్ఞాపకాలతో శూన్యతను అనుభవిస్తున్నాడు. ఒకరోజు ఒక ముఖ్యమైన సమావేశం నుండి బయటకు వచ్చిన రాజేష్ కొలాబా వీధుల్లో నడుస్తూ ఉన్నాడు. అక్కడ ఒక ఇరుకైన సందులో అతను ఒక బాలిక ఏడుపును విన్నాడు. ఆ స్వరం అతని అడుగులను ఆపేసింది. ఆ దిశగా వెళ్లిన అతను 8 ఏళ్ల అమ్మాయి అంజలిని చూశాడు. ఆమె చిరిగిన బట్టలు, మురికి ముఖం, గాయాలతో నిండిన పాదాలు ఆమె జీవిత కష్టాలను చెప్పకనే చెప్పాయి. ఆమె చేతుల్లో 2 ఏళ్ల చిన్నారి రియా నిర్జీవంగా కనిపించింది. అంజలి కన్నీళ్లతో, అంకల్, నా చెల్లెలిని పాతిపెట్టడానికి సహాయం చెయ్యండి. నా దగ్గర డబ్బు లేదు, కాని పెద్దయ్యాక మీకు పనిచేసి చెల్లిస్తాను అని వేడుకుంది. ఆ మాటలు రాజేష్ హృదయాన్ని కదిలించాయి. సీతను కోల్పోయినప్పుడు అతను అనుభవించిన నిస్సహాయత మళ్లీ గుర్తొచ్చింది. అతను రియా శరీరాన్ని తాకి బలహీనమైన నాడిని గుర్తించాడు. ఆమె ఇంకా బతికే ఉంది. వెంటనే అతను తన ఫోన్ తీసి ఆస్పత్రికి ఫోన్ చేసి, డాక్టర్ పాటిల్, అత్యవసరం, ఐసీయూ సిద్ధం చేయండి అని చెప్పాడు. అంజలిని, రియాను తీసుకొని కారులో ఆస్పత్రికి బయల్దేరారు. ఆస్పత్రిలో డాక్టర్ పాటిల్ రియాను పరీక్షించి నిర్జలీకరణం, పోషకాహార లోపం, ఐసీయూలో చేర్చండి అని ఆదేశించాడు. అంజలి ఆందోళనతో రాజేష్ పక్కన కూర్చుంది. అంకిల్, రియా బాగుంటుందా అని అడిగింది. అవ్వును, అంతా సరి అవుతుంది అని రాజేష్ హామీ ఇచ్చాడు. 2 గంటల తర్వాత డాక్టర్ వచ్చి రియా స్థిరంగా ఉంది, ప్రమాదం తప్పింది అని చెప్పాడు. అంజలి కన్నీళ్లతో రాజేష్ను కౌగిలించుకుంది. అంజలి తన కథ చెప్పింది. తల్లిదండ్రులు ఫ్యాక్టరీ ప్రమాదంలో చనిపోయారు. అమ్మమ్మ అనారోగ్యంతో మరణించింది. అప్పటినుండి మేము వీధుల్లో జీవిస్తున్నాం. రాజేష్ అంజలిని, రియాను ఇంటికి తీసుకెళ్లాలని నిర్ణయించాడు. నీవు ఒంటరిగా ఉండవు అని హామీ ఇచ్చాడు. తర్వాత సామాజిక కార్యకర్త మీరాసింగ్ వచ్చి, పిల్లలు చట్టపరిధిలో ఉన్నారు, దర్యాప్తు జరుగుతుంది అని చెప్పింది. రాజేష్ భయపడ్డాడు. అంజలి, రియాను వేరు చేస్తారేమోనని. కాని అతను వెనక్కి తగ్గలేదు. కోర్టులో అంజలి ధైర్యంగా, నేను అంకుల్తోనే ఉండాలనుకుంటున్నాను, అతను నా చెల్లెలిని రక్షించాడు అని చెప్పింది. రాజేష్ కూడా, నేను వీళ్ల కోసం పోరాడతాను, నా భార్యను కోల్పోయిన నొప్పి నుండి ఈ పిల్లలు నన్ను బయటికి తీసుకువచ్చారు అని వాదించాడు. మ్యాజిస్ట్రేట్ అంజలి మాటలు రాజేష్ దృఢత్వం పరిగణలోకి తీసుకొని అంజలిని, రియాలను రాజేష్కి అప్పజెప్పారు. కోర్టు నుండి బయటికి వచ్చిన అంజలి, ఇప్పుడు మనం ఎప్పుడు కలిసి ఉంటామా అని అడిగింది. ఎల్లప్పుడూ అని రాజేష్ సమాధానించాడు. రాజేష్ ఇంటికి చేరుకున్నారు. ఆ ఖాళీ బంగళా ఇప్పుడు అంజలి, రియాన నవ్వులతో నిండిపోయింది. అంజలి స్కూలుకి వెళ్లడం మొదలుపెట్టింది. రియా కోలుకుంది. ఒకరోజు అంజలి ఒక డ్రాయింగ్ చూపిస్తూ, అంకల్, ఇది మన ఇల్లు అని చెప్పింది. రాజేష్ కళ్ళు చెమ్మగిల్లాయి. సీత జ్ఞాపకాలు ఇప్పుడు బాధ కాదు, బలంగా ఉన్నాయి. 1 నెల తర్వాత కోర్టు అంజలి, రియాలను రాజేష్కి శాశ్వతంగా అప్పజెప్పారు. ఆ రాత్రి వారు ఇంట్లో కలిసి భోజనం చేశారు. రియా, మామయ్య, ఇది చాలా రుచిగా ఉంది అని నవ్వింది. అంజలి, ఇప్పుడు వర్షం భయంకరంగా అనిపించడం లేదు అని చెప్పింది. రాజేష్ హృదయంలో కొత్త ఆశలు చిగురించాయి. ఒక చిన్న అభ్యర్థన అతని జీవితాన్ని, 2 అమ్మాయిల జీవితాలను మార్చింది. సందేశం:
నిజమైన విజయం డబ్బులో లేదా ఒప్పందాల్లో లేదు. ఒక నిస్సహాయ హృదయానికి కొత్త జీవితాన్ని ఇవ్వడంలో ఉంది. కరుణ, ప్రేమ, కుటుంబం జీవితంలో శూన్యతను నింపగలవు. చీకటి తర్వాత కొత్త ప్రారంభం సాధ్యమే. ఈ కథ మీకెలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని కమెంట్లో తెలియజేయండి. మీ ఊరు లేదా నగరం పేరు కూడా పంచుకోండి. ఇలాంటి హృదయస్పర్శి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.